సుప్రీం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంబంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. బిల్లుల ఆమోదంపై గవర్నర్లు రాష్ట్రపతికి గడువును విధించేందుకు పేర్కొంది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని తెలిపింది. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించుకోలేదని, ఆర్టికల్ 200 కింద విచక్షణ అధికారం ఉందని వివరించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈరోజు సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ల దగ్గర ఉన్న బిల్లులు అనేటివి ఎంతకాలం ఉండొచ్చు, వాళ్ళకి కాలపరిమితి అనేది కూడా విధించాలా లేదా అనే దానిపైన కూడా తీర్పును వెలువరించడం కూడా జరిగింది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు అనేది కూడా విధించడం తగదు అని చెప్పేసి శాసనసభలు పంపిన బిల్లుల అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లు అదేవిధంగా రాష్ట్రపతి తాత్సారం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి గతంలో కొన్ని డైరెక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిపైన న్యాయ సమీక్ష కోరుతూ కొన్ని అంశాలను అంటే దాదాపు కొన్ని ప్రశ్నలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంధించడం జరిగింది. వీటిపైన క్లారిఫికేషన్ అనేది కూడా కావాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కూడా అడిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కీలకమైన తీర్పు అనేది కూడా వెలువరించింది. ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడం పైన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా న్యాయస్థానం సమాధానం ఇచ్చింది. అయితే పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం అనేది కూడా తగదు అని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లుల్ని వెనక్కి పంపలేరని చెప్పేసి కూడా వెల్లడించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా గవర్నర్లకు 3 ఆప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని గవర్నర్లు బిల్లును ఆమోదించడమా తిరస్కరించడం అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.